బట్ మెంటల్ స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళలో ఏంటంటే ఎక్కువ వాళ్ళే లోపలే పెట్టేసుకుంటారు. సమ్ దే డోంట్ ఓపెన్ అప్. ఫ్రెండ్స్ ఉన్నా కొంతవరకు మాట్లాడతారు, కొంతవరకు దే కీప్ ఇట్. అది బై నేచర్ అలా అవుతుంది మగవాళ్ళలో. టు హ్యావ్ కరెక్ట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, అంటే సాయంత్రం అయితే కాస్త నలుగురు స్నేహితుల్లో కలిసి కాస్త టీను ఏదో ఒకటి తాగుతూ ఉన్నవి కాస్త చెప్పుకున్నారనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ వే టు రిలీవ్ స్ట్రెస్. బట్ మెన్ మాత్రం ఒక యూరాలజిస్ట్ దగ్గరికి రావాలి అని అంటే అది చాలా రేర్ కేసెస్లోనే జరుగుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటారు? తెలిసిన వాళ్ళు సమయానికి రారు, తెలియని వాళ్ళు ఎలాగో రారు. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఇవి మెన్ హెల్త్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి, ఎస్పెషల్లీ లైక్ యూరినరీ హెల్త్ మీద? మేము కాలేజ్లో ఉన్నప్పటికంటే ఇప్పుడు తక్కువ చూస్తున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే. అవునా? కానీ అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ దెన్ ఆల్కహాల్. అంటే ఆల్కహాల్ తాగమని కాదు, కానీ స్మోకింగ్ వల్ల వచ్చే ఇష్యూస్ ఆర్ వెరీ మెనీ. మెన్ ఒక 20s 30sకి వచ్చినప్పుడు వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి సార్, అండ్ దానివల్ల వాళ్ళకి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? సో వాళ్ళకి ప్రాస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ మొదలయ్యాయి అనుకోండి, అప్పుడే వచ్చిన ఎర్లీ మ్యారేజ్ లైఫ్లో ఉండవండి, ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళలో సెక్షువల్ ఇష్యూస్ రావడం కానివ్వండి, అక్కడ దే గోయింగ్ టు అ షెల్. అరే నాకు ఏదో ఇబ్బంది ఉంది, ఫ్యామిలీ లైఫ్ నేను సరిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అక్కడ డిఫరెన్సెస్ రావచ్చు బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. పోగ ఫర్టిలిటీ ఇష్యూస్ వరకు వచ్చేస్తుంది. ఈ రోజులో ఇట్స్ ఎ బర్నింగ్ ఇష్యూ. హార్మోనల్ చేంజెస్ వల్ల తనలో ఏ మార్పులు వస్తున్నాయని తనకి చెప్పడం కానివ్వండి, ఇవన్నీ తెలుసుకుంటే వాళ్ళు దే మెచ్యూర్ బెటర్. లేదు అని అంటే హాఫ్ నాలెడ్జ్, సగం తెలుస్తుంది సగం తెలియదు. చాలా మందికి యూరినరీ లీక్స్ కూడా అవుతాయి అనమాట. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. వాళ్ళకి తెలియకనే యూరిన్ పడిపోవడం, ఈ యూరిన్ బ్లాక్ అయిన దానివల్ల, ప్రాస్టేట్ గ్లాండ్ బాగా పెరిగిన దానివల్ల నేను యూరిన్ బ్లాక్ అవుతుంది అన్నాను కదా, వాళ్ళకి ఆ సెన్సేషన్ కూడా ఉండదు ఓసారి. ఎందుకు? వయసుతో బ్లాడర్లో ఉన్న ఆ చలనం కూడా పోతుంది. సో కుండ నిండి చిల్లుతుంటది. అంటే ఆ పిల్లవాడు పెద్ద అవుతాడు, అంటే అడాలసెన్స్ ఏజ్కి వచ్చినప్పుడు మెన్ హెల్త్ గురించి తను ఏం తెలుసుకోవాలి సార్? ఎక్కువ మటుకు వాళ్ళు కాస్త సిగ్గుపడో, లేకపోతే తండ్రితో అంత చనువుగా మాట్లాడలేకపోవడమో, తల్లికి ఆ స్టేజ్ వరకు పర్లేదు, ఈ టీనేజ్కి వచ్చేపాటికి అంతగా తల్లికి బాబుకి ఉన్న కనెక్ట్ కూడా వాడు కూడా కొద్దిగా షైగా ఫీల్ అవుతాడు అనమాట. సో అన్ని చెప్పుకోలేకపోవచ్చు. సార్ ఏ ఏజ్ నుంచి మెన్ వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు? టెస్టిస్ అనేది అవయం పుట్టుకతోటే ఆల్రెడీ కిందకి ఆ బీజం అనేది స్క్రోటం లేక రావాలి అనమాట పుట్టుక. కొంతమంది పిల్లల్లో అది పుట్టిన వెంటనే కనబడదు. ఈ రోజుల్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉండి ఇంటర్నెట్లు ఉన్నా కూడా కొంతమందికి అసలు దాని గురించి అవగాహనే లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వయసులో చాలా ఎర్లీ స్టేజ్లోనే తల్లి తండ్రికి తెలవాలి. కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరని సంప్రదించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో టెస్టిక్యులర్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అండ్ దాని ఎర్లీ సైన్స్ ఏంటి సార్? కానీ ఈ టెస్టిస్ క్యాన్సర్ అన్నది, ఆ టెస్టిస్ ఉన్నది కాస్త రాయిలా తయారవుతుంది అన్నమాట గట్టిగా. మొదటి సూచన అది. హాయ్ హలో, వెల్కమ్ టు ఆదాన్ హెల్త్. నేను చైత్య. ఉమెన్ ప్రాబ్లం గురించి మనం ఇప్పటి వరకు చాలాసార్లే మాట్లాడుకున్నాం. బట్ నౌ ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ మెన్ హెల్త్. మెన్కి కూడా చాలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ వాళ్ళు బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. సో మెన్స్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చేసారు డాక్టర్ దీపక్ రఘురి, హూ ఈజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్. సో మెన్లో వచ్చే ప్రతి చిన్న ప్రాబ్లం దగ్గర నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ వంటి ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్స్ వరకు కూడా ఈ ఇంటర్వ్యూలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆల్ ద మెన్ అవుట్ దేర్, దిస్ ఇస్ గోయింగ్ టు బి సో ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ దిస్ వీడియో. అండ్ మీకు కూడా మీ హెల్త్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ డౌట్స్ని నేను అడిగి వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటాను. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ హియర్ అగైన్ ఆన్ ఆదాన్ హెల్త్. సేమ్ హియర్. మళ్ళీ ఇక్కడ రావడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్వైట్. సార్ మనం ఈ ఇంటర్వ్యూలో మొత్తం మెన్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం సార్. సో జనరల్లీ మేము గర్ల్స్ కానీ ఉమెన్ కానీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తాము, గైనిక్ని కానీ ఎవరినైనా. బట్ మెన్ మాత్రం ఒక యూరాలజిస్ట్ దగ్గరికి రావాలి అని అంటే అది చాలా రేర్ కేసెస్లోనే జరుగుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటారు? ఇది ఇవాళ యూరాలజిస్ట్కి వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది అవగాహనకి నిర్లక్ష్యానికి మధ్యలో ఉన్న బ్యాటిల్ అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. తెలిసిన వాళ్ళు సమయానికి రారు, తెలియని వాళ్ళు ఎలాగో రారు.
తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఫస్ట్ ప్రశ్న. అసలు యూరాలజిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారు అనేది చాలామందికి ఇప్పటికి కూడా తెలియదు అనమాట. అవును. సో మేము యాజ్ అ యూరాలజిస్ట్ ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయినప్పుడు, ఏఎన్యూ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడాను అసలు ఈ యూరాలజిస్ట్ అనేవాడు ఎవరు, తను ఏం చేస్తాడు అని చెప్పడమే సరిపోతుంది. పోయిన 10-12 ఏళ్ళగా ఇదే చెప్తున్నాం. అయినా జనరల్ పబ్లిక్లకి అందరికీ అంత అవగాహన లేదు. సో అంతగా వాళ్ళని తప్పుపట్టడం కూడా మనం కష్టమైన పని అది. సో యూరాలజిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఈ మెన్స్ హెల్త్కి మాకు ఏం సంబంధం అని అంటే, ఫస్ట్ కిడ్నీకి సంబంధించిన డాక్టర్ అనేది కొంతమందికి తెలుసు, ఈ కిడ్నీలో రాళ్లకు సంబంధించినవి అని చేస్తారని కూడా కొంతమందికి తెలుసు. తెలియని విషయాలు ఏవి మెన్స్ హెల్త్లో అంటే, చిన్న వయసులో నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను యూరాలజిస్ట్కి సంబంధించిన విషయాలు ఎక్కడెక్కడ వస్తాయి. కంజనైటల్ ఇష్యూస్, పుట్టుకతో ఇబ్బంది ఉన్నప్పుడు వచ్చిన విషయాల దగ్గర నుంచివ్వండి, లేదంటే సెక్షువల్ హెల్త్కి సంబంధించి కానివ్వండి, ప్రాస్టేట్ యూరినరీ ఇష్యూస్ సంబంధించిన కానివ్వండి, ఇవన్నిటికి సంబంధించి యూరాలజిస్ట్ అని తెలుసుకునే లోపే చాలా లేట్ చాలామందికి. సో తెలియక రాకపోవడం అనేది ఇస్ ద మోస్ట్ కామన్ రీజన్. తెలిసినా రాకపోవడం అనేది వన్ ఆఫ్ ద అదర్ సొసైటీలో ఉన్న కన్సర్న్ మెన్లో, ఎస్పెషలీ మగవాళ్ళల్లో. ఎందుకు గట్టిగా ఉండాలి మనం, వీక్నెస్ అనేది కనబడకూడదు, ఫ్యామిలీలో పెద్దవాడిగా ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ పట్టించుకోకూడదు అనేది ఒక తప్పు. నా ఉద్దేశంలో మాత్రం చాలా తప్పుడు ఆలోచన అది. బాగుండాలి, గట్టిగా ఉండాలంటే ఆరోగ్యం కూడా బాగుండాలి. చిన్నగా విషయాలు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా డాక్టర్ని అట్లీస్ట్ ఫ్యామిలీ ఫిజిషియన్, మీ ఇంటికి ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్ ఎవరైనా కలిశారనుకోండి, వాళ్ళు యూరాలజిస్ట్ దగ్గరికి డెఫినెట్గా గైడ్ చేస్తారు. అవును సార్. ఏ ఏజ్ నుంచి మెన్ వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు? ఏజ్ అంటే అదే చెప్తున్నాను, పుట్టుకతో నుంచే, చిన్న వయసు దగ్గర నుంచి కూడా, పుట్టిన బాబు దగ్గర నుంచి మేల్చే అది ఆ విషయానికి వస్తే కూడా, ఇప్పుడు పుట్టిన బాబు ఆ ఇనిషియల్గా ఉన్న 3-4 ఏళ్లలో కూడా తల్లి దగ్గరే ఎక్కువ వరకు పెరిగేది. తండ్రి కూడా ఆ బాబుని ఎంతవరకు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు కాసేపు లాలించడం, కాసేపు ఎత్తుకొని ఆడుకోవడం అంతవరకే ఉంటుంది. కానీ ఇంకా పుట్టుకతో వచ్చిన ఇష్యూస్ని గమనిస్తున్నంత దగ్గరగా తండ్రి చూస్తున్నాడా ఏమో ప్రశ్నే అది. అందరూ చూడకపోతే, ఎవరు చూడట్లేదు నేను అనట్లేదు, కానీ ఎక్కువ మటుకు అంత దగ్గర నుంచి పిల్లవాడిని గమనించే అవకాశం తక్కువే. సో తల్లికే మగ పిల్లవాడైనా సరే ఎక్కువ అవగాహన ఉంటుంది అనమాట. ఏం ఇబ్బందులు ఉండొచ్చు, ఎక్కువ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం పిల్లల్లో. మగవాళ్ళల్లో అబ్బాయిల్లో ఏముంటుంది, టెస్టిస్ అనేది అవయం పుట్టుకతోటే ఆల్రెడీ కిందకి ఆ బీజం అనేది స్క్రోటం లేక రావాలి అనమాట పుట్టుక. కొంతమంది పిల్లల్లో అది పుట్టిన వెంటనే కనబడదు, కొద్దిగా పైభాగంలోనే నిలిచిపోతుంది అనమాట. అది ఎలా తెలవాలి, బాబుని చూస్తే లేదంటే తడిమో టచ్ చేస్తే తప్పితే తెలియదు మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా లేకపోవడం ఇబ్బంది అని తెలవాలి, తెలిసిన తర్వాత ఎవరికి చూపెట్టాలని తెలవాలి. ఎక్కువ మటుకు పీడియాట్రిషియన్, చిన్నపిల్లల డాక్టర్తో టచ్లో ఉంటారు కాబట్టి మొదట వాళ్ళకే చూపెడతారు. అక్కడ నుంచి నెక్స్ట్ ఎవరు చూస్తారు, యూరాలజిస్ట్ చూస్తారు. పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అంటాం, చిన్నపిల్లలకే మా యూరాలజీలో కొంతమంది దానిలోనే స్పెషలైజ్ చేస్తారు అనమాట. సో పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అనే వాళ్ళు దాంట్లో ఒక సబ్ స్పెషాలిటీ, వాళ్ళని సంప్రదించడం అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆ చిన్న వయసులో, బై బర్త్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే తడిమి చూడడం అవేనా, ఇంకేమన్నా వేరేలాగా కూడా పేరెంట్స్ పిల్లలకి బాగలేదు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవచ్చు సార్? ఎర్లీ ఏజ్లో అంతే, పుట్టిన 1-2 సంవత్సరాల్లో పిల్లల సైడ్ వాళ్ళ సైడ్ నుంచి ఇబ్బంది అని చెప్పుకునేది పరిస్థితి కాదనమాట. ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ అనేది పోగా హార్మోనల్ చేంజెస్ ఇబ్బంది రావడం, లేకపోతే ఏదో విధంగా పీడియాట్రిషియన్ చూస్తుండగా బయటపడడం అనేది జరగచ్చు, ఒకవేళ పేరెంట్స్ పికప్ చేయకపోయినా. అంతేగాని ఏదో ఇబ్బంది వచ్చి ఒక కంప్లైంట్ లాగా పిల్లవాడు ఏడవడము అటువంటి ఇబ్బందులు ఏమి కనబడవు అనమాట. ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ అన్న ఒక ప్రాబ్లం గురించి చెప్తున్నాను నేను. రెండవది, అంగం పైన ఉన్న చర్మం ముందుకి వెనక్కి రావాలి అనేది మగపిల్లల్లో జరగాలి. పుట్టుకతోనే అది జరగకపోవచ్చు, కానీ 2 ఏళ్ల వయసు వచ్చేపాటికి మొరలేస్ ఆ టైంలో జరగాలి. తల్లి లేదా తండ్రి అనేది వాళ్ళు చూసి ఒకసారి దాన్ని గుర్తించాలన్నమాట. లేదంటే మూత్రం సరిగా రాకపోవడం, చర్మం అక్కడ మూసుకుపోయి పోగా వయసు పెరిగే కొద్దికి ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అక్కడ మూత్రం అలా ఆగి బలూన్ లాగా ఉబ్బి మళ్ళీ బయటకు వస్తుంటుంది. ఎందుకు, చర్మం అనేది ఫ్రీగా మృదువుగా లేకుండా పోవడం, వెనక్కి రాకపోవడం అనేది ముందే గమనించకపోతే వయసు పెరిగే కొద్దికి చాలా మంది దగ్గరికి ఇప్పుడు ఇంకా టీనేజర్స్ లేదంటే 20-25 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఇన్నేళ్ల బట్టి అలాగే ఉండిపోయారు వాళ్ళు అదే నార్మల్ ఏమో అని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉండి ఇంటర్నెట్లు ఉన్నా కూడా కొంతమందికి అసలు దాని గురించి అవగాహనే లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వయసులో చాలా ఎర్లీ స్టేజ్లోనే తల్లి తండ్రికి తెలవాలి. కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరని సంప్రదించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో అంటే ఆ పిల్లవాడు పెద్ద అవుతాడు అంటే అడాలసెన్స్ ఏజ్కి వచ్చినప్పుడు మెన్ హెల్త్ గురించి తను ఏం తెలుసుకోవాలి సార్? ఇప్పుడు అడోలసెన్స్ అనుకోండి, టీనేజర్స్ ఆ 12 ఏళ్ళు 13 ఏళ్ళ వయసు నుంచి 18-19 ఏళ్ళ వరకు అది చాలా
క్రిటికల్ ఏజ్ గ్రూప్. అమ్మాయిల్లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మెనార్కి మెచ్యూర్ అవుతారు, వాళ్ళు ఎంబడి ఏం చేస్తారు, ఫస్ట్ ఆబ్స్టేషన్ గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం, లేదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అమ్మమ్మలో జాగ్రత్తలు చెప్పడం జరుగుతున్నాయి. అనాదిగా వస్తుంది, అది ఈజీగా తెలుస్తుంది అనమాట. అమ్మాయిలలో ఆ ఇబ్బంది లేదా. కానీ అబ్బాయిలలో ఈ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ అట్లంటే వాళ్ళకి ఒక ల్యాండ్ మార్క్ లాగా ఏం ఉండదు అనమాట. అలా శరీరంలో అవయవాలు చేంజెస్ వస్తూ ఉంటాయి, నూనె మీసాలు రావడం, గడ్డం రావడం, బాడీలో ఉన్న చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కానివ్వండి, స్పెసిఫిక్గా ఈ వయసులో పలాని జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను ఏమి గమనించాలి, ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అనేది జరగదు అబ్బాయిలలో. ఎక్కువ మటుకు వాళ్ళు కాస్త సిగ్గుపడో, లేకపోతే తండ్రితో అంత చనువుగా మాట్లాడలేకపోవడమో, తల్లికి ఆ స్టేజ్ వరకు పర్లేదు, ఈ టీనేజ్కి వచ్చేపాటికి అంతగా తల్లికి బాబుకి ఉన్న కనెక్ట్ కూడా వాడు కూడా కొద్దిగా షైగా ఫీల్ అవుతాడనమాట. సో అన్నీ చెప్పుకోలేకపోవచ్చు, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పకపోవచ్చు. సో ఇది కొద్దిగా అటు ఇటు కానీ వాయిస్ అనమాట. సో ఇంకా ఇంపార్టెంట్ అక్కడ సైకలాజికల్గా కానివ్వండి, బాడీలో ఉన్న చేంజెస్ కానివ్వండి, హార్మోనల్ చేంజెస్ వల్ల తనలో ఏ మార్పులు వస్తున్నాయని తనకి చెప్పడం కానివ్వండి, ఇవన్నీ తెలుసుకుంటే వాళ్ళు దే మెచ్యూర్ బెటర్. లేదు అని అంటే హాఫ్ నాలెడ్జ్, సగం తెలుస్తుంది సగం తెలియదు. లేదంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఫ్రెండ్స్ చెప్పడము, లేదంటే 2 ఏళ్ళు పెద్దోళ్ళు స్కూల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలిసింది చెప్పడము, లేదో ఈ ఇంటర్నెట్లో ఏదో చదువుకోవడము, ఇది అరకొర నాలెడ్జ్ అవుతుంది అనమాట. అది వీలైనంత వరకు మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు, చేయాలి కూడా. సార్ మెన్ ఒక 20s 30sకి వచ్చినప్పుడు వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి సార్, అండ్ దానివల్ల వాళ్ళకు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇప్పుడు మనం ఈ అడోలసెన్స్ అనుకుంటాం, టీనేజ్ గ్రూప్లో కొన్ని విషయాలు వాళ్ళకి తెలియని సిచ్యువేషన్లో ఉందనుకోండి. వీళ్ళు 20 ఏళ్ళు పైపెచ్చి వచ్చి అప్పుడప్పుడే ఇంకా యంగ్ అడల్ట్స్ లేదంటే మ్యారేజ్ ఏజ్కి వచ్చిన వాళ్ళలో కానివ్వండి, ఇప్పుడు అగైన్ ఈ ఫైమోసిస్ అని అంటాం, స్కిన్ పెనిస్ పైన ఉన్న స్కిన్ ముందుకు వెనక్కి రాకపోవడం వల్ల అప్పుడు ఈ ఏజ్ దాటుకున్న తర్వాత ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మొదలవుతాయి అన్నమాట వాళ్ళకి. పదే పదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళల్లో ప్రాస్టేట్ అనే గ్లాండ్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల పదే పదే ప్రాస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అవుతుంది, దాని నుంచి వచ్చే ఇబ్బందులు మళ్ళీ మొదలవుతాయి అనమాట. ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అది ఎక్కడి నుంచి మొదలైంది, త్వరగా ఉన్న ఏజ్ గ్రూప్లో దీని గురించి తెలుసుకోకపోవడం వల్ల మొదలైంది. సో ఫస్ట్ ఎర్లీ ఏజ్లో ఒక విషయం తెలియకపోవడం వల్ల చాలా రోజుల వరకు దాని నుంచి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ప్రాస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ మొదలయ్యాయి అనుకోండి, అప్పుడే వచ్చిన ఎర్లీ మ్యారేజ్ లైఫ్లో ఉండవండి, ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళలో సెక్షువల్ ఇష్యూస్ రావడం కానివ్వండి, అక్కడ దే గోయింగ్ టు అ షెల్, అరే నాకు ఏదో ఇబ్బంది ఉంది, ఫ్యామిలీ లైఫ్ నేను సరిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను, అక్కడ డిఫరెన్సెస్ రావచ్చు బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు వాళ్ళకి. సో దే గో ఇన్ టు అ షెల్. చాలామంది కనపడుతుంటారు మా దగ్గరికి, ఎలా చెప్పుకోవాలో తెలియదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇబ్బందేనా కాదా అని కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర. పోగ ఫర్టిలిటీ ఇష్యూస్ వరకు వచ్చేస్తుంది ఈ రోజులో, ఇట్స్ ఎ బర్నింగ్ ఇష్యూ. సో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అవుతున్న వాళ్ళలో ఫీమేల్స్కి గైనకాలజిస్ట్ ఆర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మెన్ని మా దగ్గరికి పంపిస్తారు అనమాట. సో యూరాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ అంటాం. ఆండ్రాలజీ అనేది మేల్ సెక్షువల్ హెల్త్కి సంబంధించిన ఒక స్పెషాలిటీ. ఎలాగైతే చిన్నపిల్లలప్పుడు నేను పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అన్నాను, దాంట్లో ఇంకొక స్పెషాలిటీ మా దగ్గర ఈజ్ కాల్డ్ ఆండ్రాలజీ. సో వీళ్ళు మేల్ పార్ట్నర్స్ని ఎవాల్యుయేట్ చేసేది మేమే అనమాట. సో అక్కడ మేము మళ్ళీ 0 నుంచి మొదలు పెడతాం, ఏబీసీ. ఒక 30-40% మందికి ఈ బేసిక్ ఇష్యూస్లోనే బయటపడతారు అన్నమాట. వాళ్ళకి పెద్ద గొప్పగా ఏమి ఇష్యూస్ ఉండవు, కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో వాళ్ళకున్న నెగ్లిజెన్స్ వల్లనే అది అక్కడ వరకు తీసుకెళ్తుంది అనమాట. మెన్ 40-50 ఆ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ సెక్షువల్ హెల్త్ కానీ లేకపోతే యూరినరీ హెల్త్ కానీ బాగలేదు అని ఎలాంటి సైన్స్ వస్తాయి? సో ఇప్పుడు ఈ ప్రాస్టెటైటిస్ అని ఒక పదం వాడాను ఇందాక నేను. ఎర్లీ ఏజ్ ఈ 25 నుంచి 30-40 ఏళ్లలోనే ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల, ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, లేదా కొంతమందిలో రాళ్ళు ఉండడం వల్ల కూడా ఈ ప్రాస్టేట్కి సంబంధించిన ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావచ్చు అనమాట. ఈ 40 years దాటిన తర్వాత ప్రాస్టెటైటిస్ అనే ఇదే సేమ్ ఇష్యూ వాళ్ళలో కూడా వస్తుంది, కానీ అక్కడ వచ్చే కారణాలు వేరే ఉండొచ్చు. కానీ ప్రాస్టేట్ పెరుగుదల వల్ల వచ్చే ఇష్యూస్ అనేవి 50 ఏళ్ళు పైపెచ్చిన వాళ్ళలో ఎక్కువ, అక్కడి నుంచి ఎక్కువ అవుతుంది అనమాట. ఎర్లీ ఆన్సెట్ అంటాం, కొంతమందికి 40-45 yearsకే ఇటువంటి ఇష్యూస్ రావచ్చు, వాళ్ళలో ఎర్లీ ఆన్సెట్ ప్రాస్టేట్ ఇష్యూస్ అని అంటాం. వీళ్ళకి ప్రైమరీగా మెడికేషన్స్తో ట్రీట్ చేసే అవకాశమే చాలా ఎక్కువ అండి. వీళ్ళకి సర్జరీ చేయాల్సినంత అవసరం ఏమి ఉండదు. చాలామంది ఏమనుకుంటారు, ప్రాస్టేట్ ఇష్యూ వచ్చింది, నాకు ప్రాస్టేట్ సైజ్ పెరిగింది, నాకు సర్జరీ చేస్తారని సగం భయం అక్కడే ఉంటుంది, మా దగ్గరికి రారు కూడా. రొటీన్ హెల్త్ చెకప్స్ చేసినప్పుడు స్కాన్ చేశారనుకోండి, ప్రాస్టెటోమెగలీ అని ఒక పదం ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని రాస్తారు. అంటే అల్ట్రాసౌండ్ చేస్తున్న రేడియాలజిస్ట్ ఆ ఒక్క ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ ఎంత ఉంది అన్నది ఉన్న క్లాసిఫికేషన్ అంతే. ఈ గ్రేడ్ 1, 2 అని చూసే వాళ్ళకి ఇదేదో నాకు స్టేజ్ 1 క్యాన్సర్, స్టేజ్ 2 క్యాన్సర్ అన్నట్టు భయపడతారు అందరు. అది కాదు, ప్రాస్టేట్ గ్లాండ్
చిన్నగా ఉన్న వాళ్ళకి ఉండొచ్చు, పెద్దగా ఉన్న వాళ్ళకి పెద్దగా ఉండొచ్చు. ఒకరు నలుపు, ఒకరు తెలుపు, ఒకరు పొడవు, ఒకరు పొట్టి, అలా ప్రాస్టేట్ ఒకరికి చిన్నది, ఒకరికి పెద్దది, అంతే. ప్రతి ఒక్కరి మగవాళ్ళలో ప్రతి ఒక్కరికి ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుంది. చిన్నగా ఉన్నంత మాత్రాన ఇబ్బంది రాదు అని లేదు, పెద్దగా ఉన్నంత మాత్రాన ఇబ్బంది వస్తుందని కూడా లేదు. సో సైజ్ ఆఫ్ ప్రాస్టేట్ ఈజ్ నెవర్ ఎ క్రైటీరియా, అది ఈజ్ నెవర్ ఎ సింగిల్ క్రైటీరియా. దాంతోపాటు యూరినరీ సిమ్టమ్స్ ఉన్నాయా అనేది చూసుకొని దాని తర్వాత యూ షుడ్ మీట్ ఎ యూరాలజిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిమ్టమ్స్ ఏవి అని కూడా సగం మందికి తెలియదు. సో ఆ యూరినరీ సిమ్టమ్స్ అనేవి ఇబ్బంది ఏమైనా తెలుస్తుంది, మీకు మూత్రంలో మంట వస్తుందా, దార ఏమైనా సరిగ్గా రావట్లేదా, పదే పదే యూరిన్కి ఏమైనా వెళ్ళవలసి వస్తుందా, రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తున్నారా, యూరిన్ వెళ్ళేసి వచ్చిన కాసేపటికి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందా, మూత్రం పోసే సమయం ఏమైనా పెరిగిందా, అంటే యూరినరీకి సిమ్టమ్స్కి సంబంధించి ఇన్ని ఇబ్బందులు ఉంటాయా అని మేము ప్రశ్నలు అడిగే కొద్దిగా ఆలోచిస్తారనమాట. అరే అవును కదా, నాకు కూడా ఇబ్బంది ఉంది అంటే ఎక్కువ మటుకు అసలు ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడతారు. యూరినరీ కంప్లైంట్, సార్ నాకు యూరిన్ ప్రాబ్లం ఉంది సార్ అని కూర్చుంటారు. అంటే అప్పుడు మేము ఈ ప్రశ్నలు మొదలు పెడతాం అనమాట. సో మేము కూడా పేషెంట్స్ ఇంత డీటెయిల్గా చెప్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం, అందుకనే ఎక్కువ మటుకు మేమే ప్రశ్నలు వేస్తాం. సో మేము వేసే కొద్దిగా అవును సార్ ఇది ఉంది, నాకు అది ఉంది, అది ఉంది. సో ఫస్ట్ స్టెప్ అందుకనే ఇంపార్టెంట్, మమ్మల్ని కలవాలి. మమ్మల్ని కలిస్తే మళ్ళీ అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళిస్తాం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట ఒక ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది అనడానికి. క్యాన్సర్ కాదండి, ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి అసలు మనం మాట్లాడట్లేదు. ప్రాస్టేట్ గ్లాండ్ అనేది వయసుతో, బీపీహెచ్ అనేది ఏంది, ప్రాస్టేట్ గ్లాండ్ అనేది వయసుతో కాస్త గొప్ప సైజ్ అన్న పెరగచ్చు, పెరగకపోయినా దాని నుంచి ఇబ్బందులు, యూరిన్ ఫ్లో సరిగ్గా రాకపోవడం అనేది, ఈ యూరిన్లో మంట రావడం అనేది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనడం కానివ్వండి, ఇది ప్రాస్టేట్ గ్లాండ్ ఆఫ్టర్ పాయింట్ అట్లా 50 years పైపెచ్చిన వాళ్ళు ఇబ్బందులు వస్తాయి. క్యాన్సర్ అనేది టోటలీ డిఫరెంట్. ఈ పిఎస్ఏ టెస్ట్ అని చేస్తున్నాం ఈ మధ్యకాలంలో, సీరం పిఎస్ఏ అనేది, అది ఒక ఇండికేటర్ మాత్రమే. ఈ రోజుల్లో జనరల్ హెల్త్ చెకప్స్ లో అన్నిట్లోనూ సీరం పిఎస్ఏ ఉంటుంది. పిఎస్ఏ పెరిగినంత మాత్రాన ఖచ్చితంగా క్యాన్సర్ ఉందనేది తప్పండి. మరీ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 50, 60, 100 పైన ఉన్న వాళ్ళలో 95% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళలో క్యాన్సర్ ఉండొచ్చు. 4 కంటే కింద ఉండాలి, 4 కంటే. ఒకవేళ 5 or 6 ఉందనుకోండి, అక్కడ కూడా కంగారు పడిపోతున్నారు చాలామంది, సార్ నాకు పిఎస్ఏ పెరిగింది, క్యాన్సర్ ఉందా అని. అలా భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండికేటర్ అంతే. సార్ ఏజ్ పెరిగే కొద్దీ యూరినరీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయా? ఒక విధంగా కరెక్టే అండి. ఎస్, ఏజ్ పెరిగే కొద్దికి యూరినరీ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు, అదే ఇప్పుడు మనం అనుకున్నట్టు ప్రాస్టేట్కి సంబంధించిన ఇష్యూ ఉండొచ్చు, డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళల్లో ఈ యూరినరీ ట్రాక్ట్, ఒకవేళ ప్రాస్టేట్ ఇష్యూ వల్ల బ్లాడర్లో ఉన్న యూరిన్ మొత్తం ఎంటీ కావట్లేదు అనుకుందాం, డయాబెటీస్ కూడా ఉందనుకుందాం, వాళ్ళల్లో ఈ యూరిన్ అనేది లోన బ్లాడర్లో నిలుస్తున్న యూరిన్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం చాలా త్వరగా ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. బ్లాడర్లో ఉన్న యూరిన్ మొత్తం బయటకు రావాలి, దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద బ్లాడర్. ఈ ప్రాస్టేట్ గ్లాండ్ పెరుగుదల వల్లనో వేరే కారణం వల్ల మూత్రం మొత్తం ఎంటీ కావట్లేదు అనుకుందాం, అది డెఫినెట్గా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. అంటే రోడ్లోనో నీళ్ళలోనో అడుగంటిన నీళ్లు లాగా బయట రానంత వరకు అవి లోన ఉంటే ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. సో ఎస్, ఏజ్తో ఇంకొక ఇష్యూ, ఏజ్ ఉండి వయసు పెరిగే కొద్దీ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ప్రాస్టేట్ ఒకటే కాదండి, బ్లాడర్ కూడా వీక్ అవుతుంది. ఈ వీక్నెస్ ఎందుకు, వయసుతో కండలు వదులుగా అయిపోతాయి కదా, చిన్నప్పుడు 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నప్పుడు అంత గట్టిగా ఉండవు, చేతిలో ఉన్న కండలు మెత్తబడిపోతాయి, అలాగే బ్లాడర్లో ఉన్న కండలు కూడా మెత్తబడతాయి. మూత్రం బయటికి రావాలి అని అంటే ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఒకటి అడ్డు లేకుండా ఓపెన్ ఉంటే సరిపోదు, బ్లాడర్లో ఉన్న కాంట్రాక్షన్ అంటే బ్లాడర్లో ఉన్న ఫోర్స్ కూడా ఎక్కువ ఉండాలి. సో అప్పుడే యూరిన్ బయటకు వస్తుంది. బ్లాడర్లో ఫోర్స్ అలా కాంట్రాక్షన్ అవ్వాలి, ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఓపెన్ అవ్వాలి, అప్పుడు యూరిన్ బయటకు వస్తుంది. ఇది ఓపెన్ ఉండి బ్లాడర్లో శక్తి లేదనుకోండి, అప్పుడు యూరిన్ బయటకు రాదు. దానికి కారణం వయసు ఒకటి, ఎస్, బ్లాడర్ మజిల్లో ఉన్న శక్తి తగ్గడం. 2, డయాబెటీస్ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళల్లో, పెద్దవాళ్ళల్లో ఆ డయాబెటిక్ సిస్టోపతి అని అంటాం, ఆ డయాబెటీస్ వల్ల కూడా బ్లాడర్లో వీక్నెస్ వస్తుంది అనమాట. వాళ్ళు కూడా మూత్రం మొత్తం బ్లాడర్లో ఉన్నది బయటకు పోయలేకపోతారు, అప్పుడు ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వచ్చే అవకాశం. సో ఎస్, ఏజ్ పెరిగే కొద్దికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కాస్త ఎక్కువే. అందరికీ వస్తుందని అనేది కరెక్ట్ కాకపోయినా టెండెన్సీ అండ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువే. ఓకే సార్, మీ దగ్గరికి ఏజ్డ్ పీపుల్ కూడా వస్తారా? అవును. ఓకే, సో వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి సార్? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఏజ్డ్ పీపుల్ అంటే ఎస్పెషల్లీ 65 ఏళ్ళు 70 ఏళ్ళు పైపెచ్చున్న వాళ్ళలో అగైన్ మనకు సొసైటీలో ఇప్పుడు డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు చాలా మందికి ఈ డయాబెటీస్ ఉండడం జరుగుతుంది. కొద్ది గొప్ప ఈ ప్రాస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇవి 2 కలయిక వల్ల వీళ్ళకి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడం, నెగ్లిజెన్స్. ఇప్పుడు నేను అన్నట్టు 40-50 ఏళ్లలోనూ ఈ ప్రాస్టేట్ ఇబ్బంది వల్ల మా దగ్గరికి రాలేదు అనుకోండి, ఇది కాస్త బాగా ముదిరి అప్పటికి బాగా ఇబ్బందిలో పడతారనమాట వాళ్ళు. ఆల్మోస్ట్ యూరిన్ బ్లాక్ అయ్యేంత ఇబ్బంది
చాలామంది ఆ ఏజ్లో వచ్చిన వాళ్ళల్లో యూరిన్ అబ్సల్యూట్గా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళకి యూరిన్ వెళ్ళడానికి కెథెటర్ పెట్టడం లేదా అప్పటికప్పుడు సర్జరీ చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే సర్జరీ తట్టుకునే శక్తి కూడా ఉండదు వాళ్ళకి ఆ ఏజ్లో. సో లేట్గా ప్రజెంట్ అవ్వడం మా దగ్గరికి చాలా లేట్గా వచ్చిన దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లికేషన్స్ ఎక్కువయ్యాయి, డిసీజ్ కాస్త ఎక్కువ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. సర్జరీ చేసుకుంటే సర్జరీ తట్టుకునే శక్తి కూడా చాలా క్షీణిస్తుంది అనమాట మెల్లమెల్లగా. అంతే కదండి, అనెస్థీసియా ఎఫెక్ట్ వాళ్ళు టాలరేట్ అప్పటికి షుగర్ వస్తుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. సో కరెక్ట్ టైంలో డయాగ్నోజ్ అవ్వడం, కాస్త ఫిట్గా ఉన్నప్పుడే ఈ ప్రాస్టేట్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 75-80 ఏళ్ళు వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి అనెస్థీసియా వల్ల వచ్చే రిస్క్స్ ఎక్కువ మేము చేసే సర్జరీ కంటే. సో వాళ్ళు అనెస్థీసియా తట్టుకోగలుగుతారా, అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అనమాట. సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్, యూరినరీ రిటెన్షన్ అవ్వడం, చాలామందికి యూరినరీ లీక్స్ కూడా అవుతాయి అనమాట. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. వాళ్ళకి తెలియకనే యూరిన్ పడిపోవడం, ఈ యూరిన్ బ్లాక్ అయిన దానివల్ల ప్రాస్టేట్ గ్లాండ్ బాగా పెరిగిన దానివల్ల నేను యూరిన్ బ్లాక్ అవుతుంది అన్నాను కదా, వాళ్ళకి ఆ సెన్సేషన్ కూడా ఉండదు ఓసారి. ఎందుకు, వయసుతో బ్లాడర్లో ఉన్న ఆ చలనం కూడా పోతుంది. సో కుండ నిండి చిల్లుతుంటుంది, అంటే ఎప్పటికీ యూరిన్ అలా వెళ్తూ ఉంటారు. నేను ఎప్పుడు రోజంతా 10 నిమిషాలకు ఒకసారి టాయిలెట్కి వెళ్తుంటాను డాక్టర్ గారు అంటారు అనమాట. వాళ్ళలో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసామనుకోండి బ్లాడర్ ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఏం మూత్రం వెళ్ళట్లేదు, ట్యాంక్ నిండి పోలుతుంది బయటకి, అంతే. అది వాళ్ళు పోస్తున్నాను అనుకుంటారు. దాన్ని క్రానిక్ రిటెన్షన్ అంటాం. అంటే మనకు అంత యూరిన్ బ్లాడర్లో ఉందనుకోండి, నార్మల్గా ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ టాయిలెట్కి వెళ్ళాల్సిందే, లేదంటే నొప్పి వచ్చేస్తుంది. వాళ్ళకి అంత ఫుల్ ఉన్న నొప్పి ఎందుకు రావట్లేదు, బికాస్ ఆ బ్లాడర్లో ఉన్న చలనం తగ్గిపోయింది అనమాట. సో దట్ ఈస్ రిస్క్ అనమాట. అంత డీలే చేస్తే ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది. టెస్టిక్యులర్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. సో టెస్టిక్యులర్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అండ్ దాని ఎర్లీ సైన్స్ ఏంటి సార్? టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది మంచి ప్రశ్న అండి. ఇది యాక్చువల్లీ మనకు ఇండియన్ సెట్టింగ్లో అంత ఫ్రీక్వెంట్గా కనిపించేది కాదు, కానీ ఏజ్ గ్రూప్కి సంబంధించుకుంటే చూసుకున్నారంటే ఎర్లీ ఏజ్లో కూడా ఇది ప్రజెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుందండి. ఈవెన్ ఇన్ 25-30 ఇయర్స్లో కూడా నొప్పే ఉండదు. వీళ్ళల్లో ఎక్కువ మటుకు ప్రెజెంటింగ్ ఏంటంటే ఆ టెస్టిస్కి సంబంధించిన వాపు చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అది వాపు హైడ్రోసిల్ అని అంటాం. నీరు చేరుకున్నప్పుడు కూడా బీజంలో వాపు వస్తుంది అనమాట, అది కూడా స్వెల్లింగ్. హర్నియా ఉంటుంది, హర్నియా ఉన్న వాళ్ళల్లో కూడా కింద స్క్రోటం బీజం వరకు వాపు వస్తుంది, అది కూడా స్వెల్లింగే. కానీ ఈ టెస్టిస్ క్యాన్సర్ అన్నది ఆ టెస్టిస్ ఉన్నది కాస్త రాయిలా తయారవుతుంది అనమాట గట్టిగా. మొదటి సూచన అదే, స్వెల్లింగ్ బాగా గట్టిగా ఉంటుంది, నొప్పి ఉండకపోతే చాలా మంది అసలు నొప్పే ఉండదు అనమాట. సో వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ తనంతటా చూసుకొని నార్మల్గా లేదు బాగా గట్టిగా ఉంది అని ఉన్నప్పుడు డౌట్ వచ్చి మా దగ్గరికి వస్తే తప్పితే నొప్పితో మా దగ్గరికి ఎప్పటికీ రారండి వీళ్ళు. ఎవరో ఒకరు అబ్జర్వ్ చేయాలి, తనంతటి తను గమనించేలా ఉండాలి. లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగ్స్టర్స్లో రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు పార్ట్నర్ పికప్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అబ్నార్మల్గా ఉంది, ఇదేదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని డాక్టర్ దగ్గర తీసుకొచ్చినప్పుడు వీ హెవ్ డయాగ్నోస్డ్ టెస్టిక్యులర్ క్యాన్సర్స్. ఆ క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయడానికి కొన్ని మార్కర్స్ అని ఉంటాయి, ట్యూమర్ మార్కర్స్ అని అంటాం. స్పెసిఫిక్గా ఆ మార్కర్స్ పంపించడం, దానికి అల్ట్రాసౌండ్ అండ్ సిటీ స్కాన్స్ సంబంధించిన స్కాన్స్ చేయడంతో ఇవి బయటపడతాయి అనమాట టెస్టిక్యులర్ క్యాన్సర్. దాంట్లో పలు రకాలు ఉన్నాయి, బట్ ఎర్లీగా డయాగ్నోస్ అయిన వాళ్ళలో ట్రీట్మెంట్ అనేది చాలా చక్కగా చేయొచ్చండి. అది ప్రాణాపాయం వచ్చే స్టేజ్కి పోనివ్వకుండా ట్రీట్ చేయగలిగిన అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే, ఓన్లీ ఆ ప్లేస్లో వాళ్ళకి ఏదైనా అబ్నార్మల్గా అనిపిస్తే మాత్రం అదే సైన్. ఇంకా అంతే, నార్మల్గా లేకుండా సైజు పెరగడం, బాగా గట్టిగా చేతికి బాగా గట్టి రాయిలా తగులుతుంది అనుకోవడం అంటే ఫస్ట్ సైన్, అది వచ్చి చూపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, ఓవరాల్గా అసలు యూరినరీ హెల్త్ ప్రాబ్లమ్స్ మెన్కి రాకూడదు అని అంటే ఒక్కొక్క ఏజ్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? యూరినరీ హెల్త్ ఇబ్బందులు రాకుండా ఉండాలి అనేది కొంతవరకు మన చేతిలో ఉంది, కొంతవరకు మన చేతిలో లేదు. యూరినరీ హెల్త్ సంబంధించినంత వరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుకుంటే ఎస్, ఎర్లీ ఏజ్లో సంబంధించినంత వరకు నేను ఇందాక అన్నట్టు ఫైమోసిస్, ఫోర్ స్కిన్, పెనిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ అనేది రిట్రాక్టబుల్, ముందుకి వెనకకి ఫ్రీగా వచ్చేలా ఉండాలి. కొంతమందికి చిన్న వయసులోనే సుంతి ఆపరేషన్ అంటారు కదా, సర్కంసిషన్ సర్జరీ చేసేస్తారు, వాళ్ళలో అసలు ఆ ఇబ్బందే లేదు అలా చేయించుకున్న వాళ్ళలో. సో ఫస్ట్ ఇది ఫోర్ స్కిన్ అనేది ముందుకి వెనక్కి వచ్చేలా ఉండాలి. ఫైమోసిస్ అనే కండిషన్ ఉండకూడదు. మోస్ట్ కామన్ రీజన్ అదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి. రెండవది వాటర్ కన్జంప్షన్ అడిక్వేట్గా ఉండాలి. అది అన్నిటికీ చెప్తాం, రాళ్ల దగ్గర నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్ అందరికీ ఇదే రోజు పాడే పాట ఇదే. 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తీసుకోమని ఎందుకు చెప్తాం? యూరినరీ ట్రాక్ట్కి ఎలా సంబంధం? నీళ్లు తక్కువ తాగే కొద్దికి యూరిన్ కాస్త యాసిడ్లా తయారవుతుంది. యూరిన్ ఎలా ఉండాలి? నీళ్ళలానే ఉండాలి చూడ్డానికి. బాగా పసుపుగా వస్తుంది, పెట్రోల్ రంగులో యూరిన్ వస్తుంది ఆ రోజున అంటే అది ఎవరికైనా జరగచ్చు. ఆ రోజున మనం నీళ్లు తక్కువ తాగామని అర్థం.
ఓకే. రంగు మారింది, మూత్రం పోయేటప్పుడు మంట వస్తుంది అని అంటే మీరే గమనించారనుకోండి, అరే ఈరోజు నీళ్లు తాగలేదు మనం అన్నది సూచన. మూత్రం కాస్త నీళ్ళలాగే వస్తుంది అనుకుంటే మీరు నీళ్లు కరెక్ట్గా తాగుతున్నారు అని అర్థం. ఓకే. ఇది రెండు, నీళ్లు కరెక్ట్గా తాగడం అనేది యూరినరీ ట్రాక్ట్ హెల్త్కి వెరీ ఇంపార్టెంట్. మూడవది ఎర్లీ సైన్స్. ఎనీ ప్రాబ్లం, ఏదన్నా పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ, వెనుక భాగంలో నొప్పి ఉండడం కానీ, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా రాళ్ళు ఉన్నాయని తెలిసినా కానివ్వండి, త్వరగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని రాళ్ళు ఏమైనా ఉన్నాయో చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కూడా, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మీకు రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ. తల్లిదండ్రులకి రాళ్ళు ఉంటే మీకు ఖచ్చితంగా వస్తాయని నేను అనట్లేదు, కానీ వచ్చే అవకాశం ఎక్కువ. ఫెమిలియల్ టెండెన్సీ అని అంటాం, ఖచ్చితంగా వస్తాయని కాదు. వీళ్ళల్లో ఎర్లీగానే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని ఏమైనా ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయి, సూచన ఉన్నాయా అనేది. కొంతమందికి అసలు చాలా రాళ్ళు పెద్దగా అయ్యే వరకు సిమ్టమ్సే రావు, మరి ఎలా తెలవాలి మనకు? ఇంకొక సిమ్టమ్, పదే పదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళల్లో రాళ్ళు ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. రాళ్ల నుంచి సిమ్టమ్స్ రావు, నొప్పి ఉండదు, మూత్రంలో బ్లడ్ పడకపోవచ్చు, కానీ సైలెంట్గా రాయి అక్కడ ఉన్నంత వరకు యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండనే ఉంది, అంతే కదా. దట్ బికమ్స్ అ సోర్స్. అక్కడి నుంచి బ్యాక్టీరియా వస్తుంటుంది, ఈ యూరినరీ ట్రాక్ట్ పదే పదే వస్తూనే ఉంటుంది అనమాట. సో రాళ్ళు ఉన్న వాళ్ళలో కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అనమాట. చిన్న వయసులో పిల్లలకి బ్లాడర్ త్వరగా ఎంటీ చేసుకోమని చెప్తూ ఉంటాం. అది వన్ ఆఫ్ ది, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్లో ఎక్కువ చెప్తాం అనమాట. ఎక్కువ యూరిన్ ఆపుకోకూడదు, టైంకి సెన్సేషన్ రాగానే టాయిలెట్ ట్రైనింగ్ అంటాం ఆ పదం. టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఎందుకు వస్తుంది పదం? చిన్నపిల్లలకి మనం అలా నేర్పితే అలా నేర్చుకుంటారు వాళ్ళు. ఆ సెన్సేషన్ అనేది బ్లాడర్ టైమ్లీ ఎంటీ చేసుకోవడం, ఎక్కువ మరీ ఆపి పెట్టుకోవడం అనేది కూడా పద్ధతి కాదు. కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే ఒక కండిషన్ వస్తుంది, కంజెనైటల్ కండిషన్ అంటారు, వెసైకో యూరెట్రిక్ రీఫ్లక్స్ అని అంటాం, VUR. అంటే బ్లాడర్లో ఉన్న యూరిన్ రిటర్న్ కిడ్నీకి వెళ్తుంది అనమాట. నార్మల్గా ఎలా ఉంటుంది, కిడ్నీలో మూత్రం ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడి నుంచి యూరెటర్ అనే సన్న ట్యూబ్ ద్వారా కిందకి పైన ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్లో నుంచి పైపు ద్వారా కింద ట్యాంక్లోకి వస్తుంది. కింద ఉన్న ట్యాంక్ మన మూత్రం, బ్లాడర్, యూరినరీ బ్లాడర్, సంప్ అనుకుందాం. ఓవర్ హెడ్ ట్యాంక్, పైపు, సంప్. సింగిల్ ఫ్లో, అక్కడ ప్రొడ్యూస్ అయిన యూరిన్ పైపు ద్వారా కింద బ్లాడర్లోకి రావాలి, అక్కడి నుంచి బయటకు వచ్చేసేయాలి. కొంతమంది పిల్లల్లో ఈ ట్యూబ్లో వాల్వ్ మెకానిజం ఉంటుంది అనమాట. అంటే బ్లాడర్లో ఉన్న యూరిన్ రిటర్న్ పోనీయదు బై డిఫాల్ట్, బాడీలో ఉన్న డిజైనే అది. కొంతమంది పిల్లల్లో ఆ యూరెటర్లో ఉన్న వాల్వ్ మెకానిజం పనిచేయదు అనమాట. బ్లాడర్ నిండే కొద్దికి మళ్ళీ రిటర్న్ వెనక్కి మొదలవుద్ది యూరిన్ కిడ్నీలోకి వెళ్ళడం. అలా వచ్చినప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో పాటు కిడ్నీ ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. అందరిలో ఉండదు కానీ పిల్లల్లో, కానీ ఇలా ఎక్కువ యూరిన్ ఆపుకొని ఈ ఇబ్బంది కూడా ఉందనుకోండి వాళ్ళకి, యూరిన్ ఆపే కొద్దికి కిడ్నీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఎక్కువ. సో ఇవి కొన్ని యూరినరీ హెల్త్కి సంబంధించి. అండ్ ఎస్, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ డయాబెటీస్ కానివ్వండి, ఏజ్ 50 years అబవ్ ఉండి కొద్దిగా అయినా సరే యూరినరీ సిమ్టమ్స్ ఉన్నాయి, నేను ఇందాక వివరించాను అనమాట. పదే పదే ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, మంట వస్తుంది, దార సరిగ్గా లేదు, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, కాస్త సమయం పడుతుంది యూరిన్ వెళ్ళడానికి, ఇటువంటి ఏ లక్షణాలు కనపడ్డా ఎర్లీ స్టేజ్లోనే యూరాలజిస్ట్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయొచ్చు. జనరల్లీ యూరిన్ ఏ కలర్లో ఉంటే హెల్తీగా ఉన్నట్టు అదే అంటున్నాను. నార్మల్ కలర్ యూరిన్ అంటే వాటర్ లాగా ఉండాలి, లేదా పేల్ ఎల్లో, బాగా చాలా తక్కువ ఎల్లోయిష్ టింజ్లో ఉండాలి, ఇది ఇస్ నార్మల్. ఆ ఎల్లో టింజ్ అనేది పెరుగుతూ బాగా డార్క్ ఎల్లో అయింది, కొంతమందికి మరీ ఇంకా పెట్రోల్ రంగులు అయిపోతుంది అనమాట, కొద్దిమందికి యాంబర్ ఎల్లో అంటారు, లేదంటే కొద్దిగా ఆరెంజ్ షేడ్ వరకు వచ్చిందంటే ఇట్ ఈస్ వెరీ హైలీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అని అర్థం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి బ్లాడర్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో ఈ రంగు కాస్త ఎరుపుగా మారే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ వల్ల బ్లడ్ కూడా వస్తుంది అనమాట యూరిన్లో, అప్పుడు ఇట్ టర్న్స్ రెడ్ లేదంటే డర్టీ బ్రౌన్ కలర్ వస్తాయి. ఇవన్నీ అబ్నార్మల్ కలర్డ్ యూరిన్ అనమాట. ఓకే సార్, మెన్ అనగానే వాళ్ళకి ఫస్ట్ జిమ్, ఫిట్నెస్, డైట్ ఇట్లా అంటుంటారు, బట్ మోస్ట్లీ నెగ్లెక్ట్ చేసేది వాళ్ళ స్ట్రెస్ని, ప్రెషర్ని, స్లీప్ని, వీటన్నిటిని సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. సో ఒక మెన్ యూరినరీ హెల్త్కి ఇవి ఎంత ఇంపార్టెంట్? యూరినరీ హెల్త్ అనే కాదు, ఇన్ జనరల్ ఓవరాల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎ మేల్ అనేది, ఎవరైనా ఫర్ దట్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా, ద ఓవరాల్ వెల్ బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫిజికల్ ఫిట్నెస్సే కానివ్వండి, మెంటల్ ఫిట్నెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ రైట్ ప్రపోర్షన్స్. ఇప్పుడు ఈ జిమ్కి వెళ్ళడం చేయడం అనేది టు కీప్ ఫిజికల్ హెల్త్ ఈజ్ వన్ పార్ట్, ఇట్ ఈస్ ఆల్సో వే టు లెట్ అవుట్ స్ట్రెస్. యూనో ఎక్కువ మటుకు అబ్బాయిలు దట్ ఈస్ ఆల్సో వాళ్ళకి ఇట్స్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే దట్ ఈస్ ద వే టు రిలాక్స్, ఇట్ ఈస్ ఆల్సో వే టు కీప్ వాళ్ళని ఫిట్గా ఉంచడానికి, అదే స్ట్రెస్ తగ్గించడానికి కూడా అదే. సో ఒక విధంగా ఇట్ ఈస్ అ లెట్ అవుట్ అంటాం వాళ్ళలో.
సో అది ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం మళ్ళీ నీళ్లు హైడ్రేషన్ ఇస్ అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ వర్కౌట్ చేసేవాళ్ళు, జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఆ స్వెట్టింగ్ ఎక్కువ ఉండేపాటికి వాటర్ కన్జంప్షన్ అనేది కూడా ఈక్వల్గా మనం ఎక్కువ తీసుకుంటూ రావాలన్నమాట. బట్ మెంటల్ స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళలో ఏంటంటే ఎక్కువ వాళ్ళే లోపలే పెట్టేసుకుంటారు. సమ్ దే డోంట్ ఓపెన్ అప్. ఫ్రెండ్స్ ఉన్నా కొంతవరకు మాట్లాడతారు, కొంతవరకు దే కీప్ ఇట్. అది బై నేచర్ అలా అవుతుంది మగవాళ్ళలో. బట్ వీ ఎంకరేజ్ టు ఓపెన్ అప్. ఎంత మాట్లాడితే అంత మంచిది. అందుకే చెప్తారు కదా, ఉన్నది కాస్త చెప్పేసాం అనుకోండి బీపీ రాదు అంటారు. మాట వరుసగానే చాలా మంది ఊత పదంగానే చెప్తుంటారు చాలా మంది. ఇట్ ఈస్ రైట్ ఇన్ అ వే. అంటే అట్లీస్ట్ మెంటల్ స్ట్రెస్ గోస్ డౌన్. సో టు హ్యావ్ కరెక్ట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, అంటే సాయంత్రం అయితే కాస్త నలుగురు స్నేహితుల్లో కలిసి కాస్త టీను ఏదో ఒకటి తాగుతూ ఉన్నవి కాస్త చెప్పుకున్నారనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ వే టు రిలీవ్ స్ట్రెస్. అది లేదంటే నిద్ర కూడా పట్టదు. ఆ నెక్స్ట్ డే ఇట్ ఓన్లీ యాడ్స్. సో గుడ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాస్త నిద్ర పట్టాలి, స్ట్రెస్ రిలీఫ్ ఈక్వలెంట్గా ఉండాలి. ఇవి రెండు బాగున్నాయంటే మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో మెన్స్ హెల్త్ కాంపోనెంట్లో మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ అండర్ ప్లేడ్ అనిపిస్తుంది నాకు. అక్కడనే సైకాలజిస్ట్ కానివ్వండి, సైకియాట్రిస్ట్ కానివ్వండి, ఇద్దరు వేరు వేరు. బై ద వే ఐఎమ్ షూర్ మీరు యూ వుడ్ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ మెనీ. సో వీళ్ళ రోల్ ఆల్సో కమ్స్ ఇన్. అక్కడ కూడా ఈ సోషల్ ట్యాబు ఎక్కువ ఉందండి. సైకియాట్రిస్ట్ దగ్గరనో సైకాలజిస్ట్ దగ్గరకో వెళ్ళి కాస్త కౌన్సిలింగ్ తీసుకుంటే మనోడు పిచ్చోడు అని అంటారు అందరు. ఎగ్జాక్ట్లీ, చాలా తప్పది. ఇప్పుడు దాని గురించి చెప్పే ఎక్స్పర్ట్ నేను కాదు, బట్ ఎస్ దట్ ఈస్ అ బిగ్ సోషల్ ట్యాబు. ఎక్కడ అవసరమో అక్కడ యూ నీడ్ హెల్ప్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా అబ్బాయిలు ఏడిచ్చినా లేకపోతే ఎమోషన్స్ బయట పెట్టినా కూడా నువ్వు ఏడవకూడదురా అమ్మాయి లాగా అని అంత జనరలైజ్ చేసేస్తారు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఓపెన్ అప్. ఈ విషయం పైన ఈ మధ్య సోషల్ మీడియాలో జానానే చూస్తున్నాం, వేర్ దే ఆర్ టెలింగ్. అట్లీస్ట్ గుడ్, ఐఎమ్ హ్యాపీ ఈ విషయం మీద పీపుల్ ఆర్ టెలింగ్ అవుట్. అండ్ అది చెప్పే కొద్దిగా అట్లీస్ట్ మగవాళ్ళలో దే ఓపెన్ అప్. చాలా ఇంపార్టెంట్. లేదంటే అలానే ఇట్స్ లైక్ ప్రెషర్ కుక్కర్లో అయిపోతుంది సిచ్యువేషన్. ఎవరు ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఇట్స్ నాట్ రైట్. అనాలిసిస్ ప్రకారం ఒక గంటలో 60 మంది మెన్ సూసైడ్ చేసుకుంటున్నారంట సార్. సూసైడ్ టెండెన్సీ ఈజ్ ఆల్సో హై. ఇప్పుడు ఈ సో కాల్డ్ మెన్స్ హెల్త్ అనే దాంట్లో ఇవే యూరలాజికల్ హెల్త్, సెక్షువల్ హెల్త్, మెంటల్ హెల్త్, దిస్ సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఇవన్నిటిని అడ్రస్ చేస్తున్నదే సో కాల్డ్ మెన్స్ హెల్త్. చాలా అవసరం ఉందండి సొసైటీలో ఈ రోజుల్లో. అవేర్నెస్ చాలా తక్కువ ఉంది, ఇంకా వెరీ నేసెంట్ స్టేజ్. ఐ హోప్ ఈ అవేర్నెస్ అనేది ఇట్లా మీలాంటి వాళ్ళ ద్వారా, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఇట్ షుడ్ రీచ్ పీపుల్. అంటే ఇలా ఉండడం తప్పు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉంది. ఎవరు చెప్పుకోక నాకే ఉందా అని అనుకుంటున్నారు. అలా కాస్త టచ్ చేసి చూడండి, అందరికీ ఉంది. ఒకరికొకరికన్నా చెప్పుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే టు కమ్ అవుట్. అది అమ్మాయిలు బాగా చేస్తారు యాక్చువల్లీ, అబ్బాయిలు చేయలేకపోతున్నారు ఎందుకో మరి. సైన్ ఆఫ్ వీక్నెస్ అదే చెప్తున్నాను నేను. అలా చెప్తే యు ఆర్ నాట్ మ్యాన్ ఎనఫ్ అంటారు ఇంగ్లీష్లో. అట్లా అంటే మగవాళ్ళకి వీక్నెస్ ఏంద్రా, ఎవరిని ఏడుస్తారు, అబ్బాయిలు ఎవరిని ఏడుస్తారా అని. మరి తల్లి కూడా అంటది ఆ మాట చిన్న వయసు నుంచి, అబ్బాయిలు ఏడవకూడదు. ఏంద్రా మగవాడు ఏడుస్తావా? ఏడవాలి, ఇబ్బంది ఉంటే ఏడవాలి, తప్పేం లేదు. ఎస్, ఆ లోపల ఉన్న బాధ బయటపడాలి కదా. సో సొసైటీలో బాగా డీప్గా నాటుకుపోయిందండి. అబ్బాయిలు అంటే గట్టిగా ఉండాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా తట్టుకునే శక్తి ఉండాలి. అది ఫాల్స్ ఇంప్రెషన్ అయిపోయింది. ఇప్పుడు బాగా ఎక్కువైనా సరే అలా లోపల పెట్టేసుకుంటున్నారు. సార్, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఇవి మెన్ హెల్త్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి, ఎస్పెషల్లీ లైక్ యూరినరీ హెల్త్ మీద? నేను మెన్స్ హెల్త్ కంటే బిఫోర్ ఐ పాయింట్అవుట్ ఆన్ దాట్, ఇప్పుడు స్మోకింగ్ ఒకప్పుడు మేము కాలేజీలో ఉన్నప్పటికంటే ఇప్పుడు తక్కువే చూస్తున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు స్మోకింగ్. నా వంతు వస్తే ఈ మాట ఓపెన్గా చెప్తున్నాను, దట్ ఈస్ మై కన్సర్న్. ఈ రోజుల్లో స్మోకింగ్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ దాన్ ఆల్కహాల్. అంటే ఆల్కహాల్ తాగమని కాదు, కానీ స్మోకింగ్ వల్ల వచ్చే ఇష్యూస్ ఆర్ వెరీ మెనీ. అండ్ అన్ఫార్చునేట్గా ఈ రోజుల్లో అబ్బాయిలు ఎంతనో అమ్మాయిల్లో కూడా ఆ విషయం చూస్తున్నాను. యాజ్ అ డాక్టర్ ఇట్స్ జస్ట్ అ మెసేజ్ ఫ్రమ్ మై ఎండ్, ఎస్పెషలీ ఫర్ విమెన్. నో, స్మోకింగ్ ఈజ్ అ స్ట్రిక్ట్ నో. దాని జోలికి వెళ్ళకండి దయచేసి. కమింగ్ బ్యాక్ టు మెన్స్ హెల్త్, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ రెండు ఆర్ బిగ్ సొసైటల్ ఛాలెంజెస్ అండి. ఈ స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే వాస్కులర్ హెల్త్, బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్, బ్లడ్ వెజల్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయన్నమాట. అంటే వాటర్ పైపులో లోపల తుప్పు కట్టేసి లేదంటే ఉప్పు పేరుకుపోయి పైప్ ఎలా కొలాప్స్ అయిపోతుందో రక్తనాళాల్లో ఉన్నవి కూడా అలా అయిపోతాయి. ప్లాక్ ఫార్మేషన్ అంటాం స్మోకింగ్ వల్ల. అంటే రక్తం ఎంత ఫ్రీగా ఫ్లో అవ్వాలో అలా అవ్వదు, దానివల్లనే హార్ట్ అటాక్ అనేది వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద రీజన్స్. మెన్స్ హెల్త్కి వచ్చిందనుకోండి, సెక్షువల్ హెల్త్, ఈ ఇరెక్షన్కి సంబంధించి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటాం. దాంట్లో ఒకనొక కారణం ఇదే. బ్లడ్ ఫ్లో సరిగ్గా లేనప్పుడు సెక్షువల్ హెల్త్ అంటే ఇరెక్షన్ కూడా సరిగ్గా ఉండదు చాలా మందిలో. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ స్మోకింగ్.
సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వాస్కులర్ హెల్త్ అంటే రక్తనాళాలు బాగా లేకపోతే మెన్లో సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎస్పెషల్లీ ఎరెక్షన్కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. ఆల్కహాల్కి సంబంధించినంత వరకు అగైన్ ఇప్పుడు నేను ఆల్కహాల్లో ఉన్న ఇబ్బందులు చెప్పడానికంటే కిడ్నీకి సంబంధించిన హెల్త్లో ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే కొద్దికి డిహైడ్రేషన్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ద మోర్ యూ టేక్ ఆల్కహాల్ బాడీలో ఉన్న వాటర్ కూడా అంతనే యూ టెన్ టు లూజ్ ఇట్. దానివల్ల ఎగ్జిస్టింగ్ ఉన్న కండిషన్స్ లేదంటే కిడ్నీకి సంబంధించిన హెల్త్కి సంబంధించిన ఇంకాస్త వర్సన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అనమాట. సో ఎస్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇస్ డెఫినెట్లీ స్ట్రిక్ట్. అదే కొత్త మెసేజ్ కాదు. అండ్ ఇట్ హోల్డ్స్ ద సేమ్. కిడ్నీకి సంబంధించినది, యూరలాజికల్ హెల్త్కి సంబంధించినది కూడా ఇట్ ఈస్ ద సేమ్ మెసేజ్. సార్ జనరల్గా చెప్తారు కదా రోజుకి 90 ml తాగండి ఏమీ కాదు అని. ఇట్స్ అ సెన్సిటివ్ క్వశ్చన్. ఒక పక్క మేము డాక్టర్ల సైడ్ నుండి చెప్తాం యాక్చువల్లీ 60 to 90 ml తాగొచ్చు, పర్లేదు, ఏం కాదు అనేది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ లాజిక్ అంటే కొద్దిగా గొప్ప ఈ ఆల్కహాల్ వల్ల ఏమవుతుంది అనుకుంటే వాసోడైలటేషన్ అంటే బ్లడ్ వెసల్స్ బాగా ఓపెన్ అప్ అవుతాయి అనమాట. యూనో కొద్దిగా సో కొద్దిపాటి ఆల్కహాల్ మేబీ 60 ml to 90 ml అనేది ఇట్ వర్క్స్ పాజిటివ్లీ టు సర్టన్ ఎక్స్టెంట్ బాడీలో. ఈ 60 to 90 ml అనేది ఎక్కడ గీత గీయాలనేది ఇంపార్టెంట్ అండి. దాన్ని ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుంటున్నాం మనం ఆ స్టేట్మెంట్ని. అట్లని చెప్పి అది మనం ప్రిస్క్రిప్షన్ రాయట్లేదు, డైలీ 60 ml అనేది మనం ఏం రాయట్లేదు కదా. సో దట్ ఈస్ ఒక విధంగా కరెక్టే, బట్ దాన్ని వీ షుడెంట్ మూవ్ బియాండ్ అ పాయింట్. దాంట్లో ఉన్న మెయిన్ మెసేజ్ అది 60 to 90 ml ఆఫ్ ఆల్కహాల్ ఏమవుతుంది అనుకుంటే వాసోడైలటేషన్ అంటే బ్లడ్ వెజల్స్ అనేవి కాస్త బాగా ఓపెన్ అప్ అవుతాయి అనమాట. హెన్స్ బ్లడ్ ఫ్లో ఇస్ బెటర్. ఓకే, అంటే అట్లా అన్నప్పుడు డైలీ తీసుకున్నా కూడా ఏం కాదా సార్ 60 to 90? రోజు తాగమని కాదండి, నేను ఐ డోంట్ వాంట్ గివ్ దట్ మెసేజ్. ఓకేనా, ఏది కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొంత సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే అంటారు. అసలు వాట్ ఈస్ దట్ సోషల్ డ్రింకింగ్ అది చెప్పండి. దానికి ఇటువంటి మెసేజెస్ కొద్దిగా కేర్ఫుల్గా ఇవ్వాలండి మనం. సో ఎవ్రీథింగ్ ఈజ్ దాని కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. సోషల్ డ్రింకింగ్ అంటే బయటకు వెళ్ళామంటే అవును రోజు బయటకు వెళ్తున్నాం మరి యూనో. సో విత్ అ వర్డ్ ఆఫ్ కాషన్. సార్ మెంటల్ హెల్త్కి అండ్ సెక్షువల్ హెల్త్కి ఎలాంటి రిలేషన్ ఉంటుంది? దిస్ అ డైరెక్ట్ రిలేషన్ టు దిస్. బోత్ ద వేస్. మెంటల్ హెల్త్ ఇష్యూతో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ సెక్షువల్ హెల్త్కి డైరెక్ట్ ఇంపాక్టే ఉంటుంది. బికాజ్ వాళ్ళకి ఆ ధ్యాస అటు పోనే పోదు. అండ్ సెక్షువల్ హెల్త్ ఈజ్ నాట్ ఎ మెకానికల్ యాక్ట్ అండి, బై ద వే. ఇట్స్ నాట్ సంబడి సడన్లీ డిసైడ్స్ మై సెక్షువల్ హెల్త్ ఈజ్ నాట్ రైట్, ఈ రోజు ఐ షుడ్ డూ వెల్ ఇన్ మై సెక్షువల్ లైఫ్ అనుకుంటే అలా జరగదు. అది మెంటలీ యూ షుడ్ బీ సౌండ్, యూ షుడ్ బీ హెల్దీ, యూ షుడ్ బీ హ్యాపీ, అండ్ దెన్ ఈ సెక్షువల్ హెల్త్ అనేది ఆటోమేటిక్ ఇట్ విల్ ఫాలో. సెక్షువల్ హెల్త్ బాగాలేని దానివల్ల మెంటల్ స్ట్రెస్ కూడా వస్తుంది. ఎందుకు? బికాస్ దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ ఫ్యామిలీ లైఫ్. సో రెండు విధాలు ఆలోచించవచ్చు. మెంటల్ హెల్త్ ప్రైమరీగా ఉన్న వాళ్ళలో సెక్షువల్ హెల్త్ దెబ్బతింటుంది. సెక్షువల్ హెల్త్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఏదో కారణం వల్ల హ్యాపీగా లేని వాళ్ళలో మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లేదని చెప్పి అది ఇట్ యాడ్స్ ఆన్. ఒక్కసారి ఆ లూప్లోకి వెళ్ళారనుకోండి, సైకోజెనిక్ అంటాం మేము. సైకోజెనిక్ కాజ్ ఫర్ యూనో పువర్ సెక్షువల్ హెల్త్. ఎందుకు? నాకు ఆల్రెడీ ఇబ్బంది ఉంది, ముందుకైనా సరే నా సెక్షువల్ హెల్త్ ఎలా ఉంటుందో అనే ఒక స్ట్రెస్లో ఉంటారు కదా, ఆ ఆలోచనే చాలు వాళ్ళకి ఇంకా రాబోయే రోజుల్లో దే విల్ నెవర్ బీ హ్యాపీ. దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని వస్తారు ఎక్కువ మటుకు. మా ఫస్ట్ డయాగ్నోసిస్ సైకోజెనిక్ ఈడీ అంటాం. అంటే నాకు ఇబ్బంది ఉందేమో, మేబీ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్ అనే ఒక స్ట్రెస్ బుర్రలో ఉంటే చాలు, ఆటోమేటిక్గా యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఇట్. దట్ ఈస్ కాల్డ్ ఎ సైకోజెనిక్. సో ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఒక్కసారి బుర్రలో కూర్చుంది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్. ఓకే ఓకే సార్, ఫిజికల్గా మెన్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు దానికి రీజన్స్ ఏంటి సార్? మెంటల్గా అంటే మనం విని చెప్పారు కదా, సో ఫిజికల్గా వాళ్ళకి రావడానికి ఏంటి కాజెస్? అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వైడ్ టర్మ్ అండి. ఇప్పుడు మీరు ఫిజికల్గా ఏమి ఇబ్బంది ఉండొచ్చు అని అంటే ఇందాకే ఒకటి హైలైట్ చేశాను, విచ్ ఈజ్ అబౌట్ వాస్కులర్ హెల్త్, బ్లడ్ ఫ్లో. బ్లడ్ వెజల్స్కి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మెన్లో ఈ ఇరెక్షన్ అనే కాంపోనెంట్ ఎలా జరుగుతుంది? బ్లడ్ ఫ్లో వల్లనే ఇరెక్షన్ అనేది వస్తుంది అనమాట. సో ఇరెక్షన్కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంది? ఫస్ట్ సైకోజెనిక్ అన్నాను నేను ఇందాకే చెప్పాను. అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లో ఉండడం వల్లనో ఏదో ఒక రీజన్ వల్ల ఇరెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ తనకు ఉంది అని తెలుసుకున్న తర్వాత ఆ ఇబ్బంది ఉందేమోనో ఒక బాధతోనే రాదు సరిగ్గా, నేను ఆల్రెడీ ఇబ్బంది లేకపోయినా. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ సైకోజెనిక్. సెకండ్, ఇవన్నీ ఇబ్బంది లేకపోయినా సరే కొంతమందిలో ఇరెక్షన్ సరిగ్గా రాకపోవచ్చు. వాళ్ళల్లో ఏంది? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ కాల్డ్ వాస్కులోజెనిక్, అంటే బ్లడ్ ఫ్లో. కొంతమందికి బ్లడ్ వెజల్స్ అనేవి అంత గొప్పగా ఉండకపోవచ్చు ఆ క్యాలిబర్, దానివల్ల వాళ్ళకి ఇరెక్షన్ సరిగ్గా రాదు. కొంతమందికి డయాబెటీస్ వల్ల బ్లడ్ వెజల్స్ ఆర్ నాట్ హెల్దీ, సో అలా కూడా జరగచ్చు.
కొంతమందికి ఫిజికల్ ఇష్యూస్ అని అనుకుంటే ఈవెన్ ఫార్మేటివ్ అంటే కొంతమందికి పీనైల్ కర్వేచర్స్ అని అంటాం. పీనిస్లో కొన్ని కర్వేచర్స్ వల్ల సెక్షువల్లీ వాళ్ళంత యాక్టివ్గా ఉండలేకపోవచ్చు అనమాట. దీస్ ఆర్ ఆల్ కొద్దిగా కాంప్లికేటెడ్ ఇష్యూస్ వేర్ అగైన్ అవగాహన లేకపోవడం వల్ల ఎర్లీ ఏజ్లో మా దగ్గరికి రారు. కొద్దిగా మా దగ్గరికి వచ్చేపాటికి ఆల్రెడీ ద సైకలాజికల్ స్ట్రెస్ ఈజ్ ఆల్రెడీ సెట్ ఇన్. సో మా దగ్గరికి వచ్చేపాటికి ఇబ్బందులు వస్తారు వాళ్ళు. సో ఇవన్నీ కొద్దిగా త్వరగా మమ్మల్ని సంప్రదించగలిగితే వీ విల్ బీ ఏబుల్ టు గివ్ అ గుడ్ సొల్యూషన్. ఓకే సార్, జనరల్గా ఉమెన్కి మంత్లో 4 సైకిల్స్ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి హార్మోనల్ చేంజెస్, దానివల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయని వింటూ ఉంటాము. బట్ నేను రీసెంట్గా తెలుసుకుంది ఏంటంటే ఈవెన్ మెన్కి కూడా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి అని. సో దీని గురించి చెప్పండి. డైరెక్ట్లీ విమెన్కు ఉన్న హార్మోనల్ స్వింగ్స్, మూడ్ స్వింగ్స్ ఆర్ హార్మోనల్ చేంజెస్ ఉన్నంత అంత ప్రొఫౌండ్గా మెన్లో ఉండదండి. యూ డోంట్ సీ దాట్. బట్ ఎస్, హార్మోనల్ చేంజెస్ డూ హ్యాపెన్. ఇది వయసుతో వచ్చేదన్నమాట. ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లో ఉన్న హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలీ చేంజెస్ వస్తాయి. దాని తర్వాత యూనో ఒక ఏజ్ గ్రూప్కి వచ్చిన తర్వాత హార్మోన్ చేంజెస్ వల్లనే సెక్షువల్ ఇష్యూస్ వస్తాయి అని అనేది ఈజ్ నాట్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ కన్సర్న్ ఇన్ మెన్ అండి. అది మంత్లీ మూడ్ స్వింగ్స్ అనేది చాలా తక్కువే. ఇట్ డజంట్ హ్యాపెన్. అంతగా మా మెన్లో అది చూడము. కానీ టెస్టోస్టెరాన్ రిలేటెడ్ హార్మోన్, మెయిన్ హార్మోన్ ఏంది మెన్లో, ఇట్ ఈస్ అబౌట్ టెస్టోస్టెరాన్. ఇవి ఒక ఏజ్ గ్రూప్ మోస్ట్లీ అబౌవ్ 60-65 ఇయర్స్ అయిన తర్వాత టోటల్ బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ లెవెల్స్ మెల్లమెల్లగా డ్రాప్ అవుతాయి అన్నమాట. సో బాడీలీ లేదంటే సైకలాజికలీ సెక్షువల్ హెల్త్ నాకు ఐఎమ్ ఫైన్ అని వాళ్ళు అనుకున్నా కొద్దిగా ఎరెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకు? హార్మోన్ డ్రాప్ అవుతూ వస్తుంది అనమాట. విమెన్లో మెనోపాజ్ ఎలా ఉంటుందో మెన్లో ఆండ్రోపాజ్ అని పదం వాడతాం అనమాట మేము. వాళ్ళల్లో టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ యొక్క క్వాంటిటీ మెల్లగా తగ్గుతూ వస్తుంది అనమాట. అప్పుడు దే టెండ్ టు సీ సెక్షువల్ రిలేటెడ్ ఆర్ ఎరెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్. బట్ ఆన్ మంత్లీ బేసిస్ ఆన్ మూడ్ స్వింగ్స్ ఆన్ హార్మోన్స్ నాట్ మచ్. మెన్లో అది అంతగా కనబడదు అనమాట. లైక్ మేల్ హార్మోన్స్ని మంచిగా ఉండడానికి ఏమైనా ఫుడ్స్ ఉంటాయా సార్? ఈ ఫుడ్స్ తీసుకుంటే మీ హార్మోన్స్ కొంచెం మంచిగా వర్క్ అవుతాయి అన్న దాంట్లో అలా ఏం లేదండి. నథింగ్ స్పెసిఫిక్. ఆల్దో దెర్ ఆర్ సప్లిమెంట్స్ ఫర్ యూనో టెస్టోస్టెరాన్ బూస్టర్స్ అంటాము. కొన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో చాలా ఉన్నాయి. నేను దాన్ని ఎక్స్పర్ట్ కాదు, నేను దాని గురించి కమెంట్ చేయదలుచుకోలేదు. బట్ అక్రాస్ ద గ్లోబ్ డిఫరెంట్ సొసైటీస్లో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ సెక్షువల్ హెల్త్ అని సప్లిమెంట్స్ ఉన్నాయి. బట్ యాజ్ అ డాక్టర్ నేను సైంటిఫికలీ ప్రూవన్గా దీస్ ఆర్ నాట్ సంథింగ్స్ విచ్ ఐ కెన్ కమెంట్. బట్ టెస్టోస్టెరాన్ బూస్టర్స్ అని వీ డూ గివ్, కానీ అండర్ ప్రిస్క్రిప్షన్ అండి. అందరూ నాకు సెక్షువల్ హెల్త్ బాగుండాలి అని చెప్పి ఇవి తీసుకొని హార్మోన్స్ నేను ఐ టేక్ ఇన్ అనేది చాలా పొరపాటు అండి. ఐ నెవర్ డూ దాట్. ఆల్వేస్ డాక్టర్స్ గైడెన్స్లో జరగాలి. మీకున్న ఎగ్జిస్టింగ్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. తక్కువ ఉన్నాయి, సప్లిమెంట్స్ అవసరం ఉందనుకుంటే డాక్టర్ విల్ హెల్ప్ యూ అవుట్. ఓవరాల్గా ఎలా ఉన్నా పర్లేదు, ఈ బూస్టర్స్ అవి తీసుకుంటే నాకు సెక్షువల్ హెల్త్ బాగుంటుంది అని చెప్పి హార్మోన్ సప్లిమెంట్ తీసుకోవడం ఈజ్ నాట్ రైట్. అలా చేయకూడదు. సార్, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి అబ్బాయికి, ప్రతి మెన్కి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటే ఏమిస్తారు? ఈరోజు మనం మాట్లాడుకున్న దాంట్లో ప్రథమంగా ఈ మెన్స్ హెల్త్ అనే పదం ఎందుకు వాడుతున్నాము అంటే అవగాహన తక్కువ ఉందనే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న ఈ రోజుల్లో ఉన్న సోషల్ మీడియా, మీకున్న ఇన్ఫర్మేషన్, మీకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి మీరు తెలుసుకోవాల్సింది నాకు ఇబ్బంది వస్తే నేనే ఎలా ట్రీట్ చేసుకోవాలనేది కాదు. ఇబ్బంది వస్తుంది అనుకుంటే ఎర్లీ సైన్స్లో ఉన్నప్పుడే కరెక్ట్ డాక్టర్ని మీట్ అవ్వడం ఇంపార్టెంట్. ఈ ఇబ్బంది వస్తే ఏ స్పెషలిస్ట్ని కలవాలి అని చెప్పి అట్లీస్ట్ యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్. మీకున్న ఇంటర్నెట్ని, మీకున్న చాట్ జీపీటీయో గూగుల్నో మీరు అడగాల్సింది పలానా ఇబ్బంది ఉంది, నేను ఎవరిని కలవాలని అడగండి. పలానా ఇబ్బంది ఉంది, నాకు ఇంకేం ఇబ్బంది వస్తుంది, నేను దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలని అడగండి దయచేసి. అది కాదు వాడాల్సింది. యూజ్ ద సోషల్ మీడియా ఆర్ యునో యువర్ ఇంటర్నెట్ సోర్సెస్ టు సీ అస్ ఎర్లీ. త్వరగా మీకున్న ఇబ్బంది, అది ఇబ్బందో కాదో కూడా తెలియదు మనకు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే వచ్చి కలవండి ఒకసారి. మీకు ఇబ్బంది లేదని తెలుసుకోవడం, మా ద్వారా తెలుసుకోవడం ఈజ్ మచ్ మోర్ ఈజియర్. మీరే నాకేం లేదు అని అనుకోవడమే పొరపాటు. మీకేం ఇబ్బంది లేదని మేము చెప్తే దట్ ఈస్ కరెక్ట్. సార్, అకార్డింగ్ టు యూ, హూ ఈజ్ మోర్ స్ట్రాంగర్, మెన్ విత్ ఫిజికల్ లైక్ స్ట్రాంగ్ ఫిజికల్ హెల్త్ ఆర్ మెంటల్ హెల్త్? వెరీ గుడ్ క్వశ్చన్. Strong per se as an individual life low is one with a strong mental health, no doubt about it. Physical fitness and being physically strong అనేది ట్రాన్సెండెంట్గా ఒక ఫేజ్లోనే జరుగుతుందండి. ఫస్ట్ కొన్నేళ్ల పాటు యూ విల్ నెవర్ బీ దట్. తర్వాత వచ్చే వయసులో కూడా మీకు ఆ ఫిజికల్ ఫిట్నెస్ అలా ఉండదు. ఆ మధ్యలో ఉన్న 15 ఏళ్ళలో మేబీ 10-15 years ఆ మజిల్, అది విజువల్ ఇంపాక్ట్ అలా ఉండడం తప్పని నేను అనట్లేదు. బట్ దట్ ఈస్ నాట్
లైఫ్. బట్ ఐ థింక్ ఒక అడల్ట్గా మీరు మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎల్డర్లీగా మీరు లేదంటే మీరు చనిపోయే వరకు కూడాను మెంటల్ హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇఫ్ యూ మెంటలీ స్ట్రాంగ్ ఐ థింక్ యూఆర్ స్ట్రాంగ్ ఇన్ ఆల్ వేస్. ఎవ్రీ ఇయర్ మెన్ ఖచ్చితంగా చేయించుకోవాల్సిన హెల్త్ చెకప్స్ ఆర్ టెస్ట్లు ఏముంటాయి? ఈ రోజుల్లో మాస్టర్ హెల్త్ చెకప్ అనే దాంట్లో చాలా పారామీటర్స్ వచ్చేసాయండి. ఇదివరకులా కాదు. ఇప్పుడున్న మాస్టర్ హెల్త్ చెకప్స్లో మైక్రో మినరల్స్ దగ్గర నుంచి అన్ని పారామీటర్స్ని చూస్తున్నారు. మెన్ హెల్త్ పర్సే మేము చూస్తున్న జనరల్ హెల్త్ చెకప్స్, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర చాలా పెద్ద ఫైల్స్ పట్టుకొని వస్తారు, కంపెనీలో మాకు హెల్త్ చెకప్ చేశారండి పలానా, మోస్ట్ ఆఫ్ ఇట్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఈ రోజుల్లో ఆ సీరం పిఎస్ఏ అని అంటున్నాను నేను. ఎస్పెషలీ 50 ఏళ్ళు పైపెచ్చున్న వాళ్ళలో మీరు చేస్తున్న మాస్టర్ హెల్త్ చెకప్లో సీరం పిఎస్ఏ అనే ఒక టెస్ట్ ఉందా లేదా చూసుకోండి. చాలా మటుకు అది చేస్తున్నారు. రెండవది సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఓకే, అల్ట్రాసౌండ్ స్కాన్ మోస్ట్ ఆఫ్ ద జనరల్ హెల్త్ చెకప్స్లో ఇంక్లూడ్ చేయట్లేదు ఈ రోజుల్లో. కొంతమంది చేస్తున్నారు, ఎక్స్టెండెడ్ హెల్త్ చెకప్స్ అని సిటీ కూడా చేస్తున్నారు. కానీ అల్ట్రాసౌండ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఒకటి చేసుకోవాలి. పిఎస్ఏ రిలేటెడ్గా ఒక బ్లడ్ టెస్ట్. ఇవి రెండు మీ మాస్టర్ హెల్త్ చెకప్స్లో ఇంక్లూడెడ్గా ఉంటే చాలండి. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ కవర్డ్. దీంట్లోనే ఎక్కువ మటుకు అన్నీ తెలిసిపోతాయి. స్పెసిఫిక్గా ఇంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, వన్ డైలీ హ్యాబిట్ దట్ యూ పర్సనల్లీ ఫాలో? మీ పర్సనలీ ఫాలో ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. త్వరగానే పడుకుంటాను నేను 10:30కంతా పడుకోపోతానండి. పొద్దున 5:30కి లేస్తాను నేను. మై డే స్టార్ట్స్ ఎర్లీ. లేవగానే ఒక గంట సేపు ఐ గో ఫర్ అ వాక్. ఎవరు లేవకూడే, దట్స్ మై టైం ప్రశాంతంగా. సో early to bed, early to rise. That's my... Sir, black coffee or green tea, ఏది బెస్ట్ మెన్కి? Both are good, actually speaking. Both are good. Both black coffee has got a lot of positives and ఆల్ అగైన్ డివైడ్ ఆఫ్ షుగర్. షుగర్ కావాలంటే కూడా కొద్దిగా తీసుకోవచ్చు. మరీ జీరో షుగర్ పోవాలంటే అసలు ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోయింది ఈ షుగర్ ఫ్యాడ్ అనేది. కొద్దిగా జస్ట్ టు స్వీటన్ యువర్ బ్లాక్ షుగర్ ఈజ్ బ్లాక్ కాఫీ ఈజ్ ఓకే. బట్ బ్లాక్ కాఫీ హాస్ వెరీ గుడ్ ఇంపాక్ట్. చాలా చూస్తున్నాం ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కూడా. ఇట్ హెస్ గాట్ గుడ్ ఫర్ లివర్ హెల్త్ బ్లాక్ కాఫీస్. అండ్ గ్రీన్ టీలో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మార్నింగ్ ఐ హ్యావ్ అ బ్లాక్ కాఫీ, ఈవినింగ్ ఐ హ్యావ్ అ గ్రీన్ టీ. ఓకే సార్, మోస్ట్ అండర్ రేటెడ్ సైన్ దట్ మెన్ యూజువల్లీ ఇగ్నోర్ అంటే ఏం చెప్తారు? అండర్ రేటెడ్ సైన్ దట్ మెన్ యూజువల్లీ ఇగ్నోర్. ఇప్పుడు మా యూరాలజిస్ట్ పర్స్పెక్టివ్లో చూసాను అనుకోండి, అగైన్ మోస్ట్ అండర్ రేటెడ్ సైన్ ఈజ్ యూరినరీ కంప్లైంట్సే, ఎస్పెషలీ ఇన్ యూరినరీ ఫ్రీక్వెన్సీ అండ్ స్పీడ్ అనమాట. యూరిన్ ఫ్లో తక్కువ ఉందనుకోండి, చాలామంది నాకు 60 ఏళ్ళు వచ్చాయండి ఇంత వస్తుంది కదా, ఎవరు చెప్పారు? నోబడి టోల్డ్ దెమ్. చాలా సెల్ఫ్ అజంప్షన్స్ అనమాట ఇవన్నీ. యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందనుకోండి, నాకు షుగర్ ఉందండి, షుగర్ ఉంటే ఎక్కువసారి వెళ్తాం కదా. దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ అజంప్షన్స్. సో మోస్ట్ కామన్ సైన్ ఫర్ యాజ్ అ యూరాలజిస్ట్ చెప్తున్నాను నేను, ఫస్ట్ యూరినరీ కంప్లైంట్స్ బేసికలీ సటిల్గా ఉంటాయి అనమాట. వస్తుందా లేదా అని తెలియని ఫేజ్లో వాళ్ళకి దే డోంట్ రియలైజ్, సో దే నెగ్లెక్ట్ ఇట్. ఓకే సార్, మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఓన్లీ ఓల్డ్ మెన్ గెట్ ప్రోస్టేట్ క్యాన్సర్. మిత్తా? ఓకే. యూరిన్ క్లియర్గా ఉంటే కిడ్నీ హెల్త్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. క్లియర్ అంటే కలర్ అంటున్నారా? అవును. నాట్ నెసెసర్లీ మిత్. ఓకే. సో టైట్ ఇన్నర్స్ కాజ్ లో స్పర్మ్ కౌంట్? నాట్ ఎగ్జాక్ట్లీ. అంటే ఇట్స్ సబ్జెక్టివ్ థింగ్ అండి. ఆల్దో ఇట్స్ అ క్విక్ ఫైర్ క్వశ్చన్ ఫర్ మీ. టైట్ మరీ టైట్గా వేసుకున్నాం అనుకో, ఎస్ ఇట్ కాజెస్ అ ఫిజికల్ డిస్కంఫర్ట్ ఫర్ ఇట్. బట్ ఆ టైట్ అనేది ఈజ్ అ వెరీ సబ్జెక్టివ్ వర్డ్. But just wearing tight undergarments will cause a decrease in sperm count is not a direct correlation, no. Okay. Drinking more beer helps kidney function? Myth. Okay. No symptoms means no prostate screening, yes or no? No. Okay. Sir, finally, men health gurinchi meer vinna ati pedda myth enti sir? I think meer adigina myths and truths lo you have included most of the questions, but అగైన్ నేను విన్న బిగ్గెస్ట్ మిత్ కంటే ఇట్స్ అ కాంబినేషన్ అనమాట. బిగ్గెస్ట్ కన్సర్న్ ఫర్ మీ యాజ్ అ మేల్, యాజ్ అ యూరాలజిస్ట్. ఫర్ మీ ద కన్సర్న్ ఇన్ మెన్స్ హెల్త్ ఈజ్ అగైన్ దిస్ ఫాల్స్ ఇంప్రెషన్ ఆఫ్ బీయింగ్ స్ట్రాంగ్. ఓకేనా, మనకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే బయట పెట్టకూడదు, అసలు ఇవన్నీ అసలు మనం మాట్లాడవలసిన విషయాలు కాదు, దీనికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అనుకునేది మెన్లో ఉన్న పెద్ద జబ్బు ఇదే. చాలా పెద్ద జబ్బు ఇది. చిన్న చిన్న విషయాలు మా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలు తీసుకొచ్చారనుకోండి, ఏదైనా ఇబ్బంది ఉందని చెప్తుంటే కూడా సగం వింటారు, సగం
ఏం కాదులే డాక్టర్ గారు అవన్నీ వాయిస్తో వస్తుంది, అన్నిటికీ ఎందుకు బిళ్ళలు, ఏం అవసరం లేదండి. సో అర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు బాగుంటుంది అనేది వినడానికి కూడా ఇబ్బంది అనమాట వాళ్ళకి. అసలు మందులు తీసుకుంటున్నాం అంటే ఇంక అయిపోయింది, ఇది వీఆర్ మన హెల్త్లో ఇది పెద్ద ఇబ్బంది వచ్చేసింది మనకు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. సో ఇగ్నరెన్స్ అనే కాదండి, తెలుసు అయినా సరే దే డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్. యాక్సెప్టెన్స్ ఇస్ అ ప్రాబ్లం. తనకి ఇబ్బంది ఉంది అని ఒప్పుకోవడమే అందరికీ పెద్ద ఇష్యూ మెన్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఇబ్బంది ఉందో లేదో తెలియదు మనకు. ఇబ్బంది ఉంటే మాత్రం, సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ వెళ్ళి మీట్ యువర్ డాక్టర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మెసేజ్ ఐ వాంట్ టు గివ్ టుడే. నెగ్లిజెన్స్, నేను ఫస్ట్ మొదలుపెట్టింది దీంతో. ఇది నిర్లక్ష్యమా లేకపోతే అవగాహన లేకపోవడమా? దిస్ ఈస్ అ బ్యాటిల్ బిట్వీన్ దీస్ టూ, ఇగ్నరెన్స్ వర్సెస్ అవేర్నెస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మాకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. మీరు చాలా తెలియని విషయాలు మాకు చాలా చెప్పారు. లైక్ సమ్ థింగ్స్ ఆర్ లైక్ వావ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ ద ఆపర్చునిటీ.